వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పచ్చని తోరణాలు, పరిమళ పుష్పాలు, రంగవల్లులు, రమణీయ రాగాల నడుమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు స్వాగతం పలుకుతూ ఆత్మీయ సమావేశానికి ఆలంబనగా నిలిచింది కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు మండల విద్యాశాఖ అధికారి బి మాల్యాద్రి అధ్యక్షతన నిర్వహించిన ప్రతిష్టాత్మక మెగా పేరెంట్ టీచర్ సమావేశం ఆత్మీయ భావాలకు అద్దం పడుతూ మమతలను అక్షరాలుగా మలిచి మంచి చెడుల సమీక్షకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీపీ చేగిరెడ్డి, తులసమ్మ, తహసీల్దార్ కిరణ్, ఎంపీడీఓ వీరభద్రాచారి, సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్, సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు విద్యార్థులకు, తల్లిదండ్రులకు వారి అమూల్యమైన సలహాలను, సందేశాలను వినిపించారు. విద్యార్థుల ప్రగతి పత్రాలను పరిశీలించి సామర్థ్యాల సారూప్యాలను తల్లిదండ్రులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీపీ తులసమ్మ మాట్లాడుతూ విద్యార్థులకు తల్లిదండ్రులే తొలి గురువులని, అనుకరణ అమ్మా నాన్నల నుండే ఆరంభమవుతుందని, కుటుంబం నుండే సద్భావనలకు శ్రీకారం దిద్దాలన్నారు. తహసీల్దార్ కిరణ్ మాట్లాడుతూ విద్యతోనే విలువలు సాధ్యమని, బంగారు బాల్యం వారోత్సవాలను గుర్తు చేస్తూ బాల్య దశలో వ్యవహరించవలసి తీరుని వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రుల సమావేశాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి బాసటగా ఉంటాయని, విద్యార్థుల సామర్థ్యాలను ఖచ్చితంగా అంచనా వేసే సత్తా ప్రభుత్వ పాఠశాలల సొంతమని అన్నారు. ఎంపీడీఓ వీరభద్రాచారి పాఠ్య పుస్తకాలలోని అంశాలను ప్రస్తావిస్తూ విద్యార్థులతో మమేకమయ్యారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు శాపం కాకూడదంటూ సైబర్ క్రైమ్, సామాజిక సమస్యల పట్ల అవగాహన కలిగించారు. అనంతరం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. రంగవల్లులు, టగ్ ఆఫ్ వార్ తదితర పోటీలలో విజేతలకు బహుమతులను అందించారు. బంగారు బాల్యంతో విద్యా ప్రమాణాలను మెరుగుపరుచుకుంటామంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శుభతిథి, సహపంక్తి భోజనాలను చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ కంచి రామారావు, ఎస్ఎంసీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏం చెప్పామంటే వాళ్ళని జాగ్రత్తగా ఉండమంటూ వాళ్ళ భవిష్యత్తులో ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, భవిష్యత్తులో ఏం చేయాలి, ఏం చేయకూడదు అని కొన్ని విషయాలు మీరు చెప్పడం ఉంటుంది. మీరు కూడా వినే ఉంటారు. మీ బంధువులు, ఫ్రెండ్స్, ఇంటి పక్కన వాళ్ళు, ఊర్లో వాళ్ళు ఎవరో ఒకరు యాక్సిడెంట్ బారిన పడతా ఉన్నారు కదా. వాటిని బారిన పడకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సింది మీ ఇంట్లో వాళ్ళకి, ఇప్పుడు జెంట్స్ వస్తే జెంట్స్, లేడీస్ మీ జెంట్స్కి చెప్పుకోండి. ఏం చేయాలంటే కంపల్సరీగా హెల్మెట్ లేకుండా వాహనం నడపరాదు. పోలీసు వాళ్ళ కోసం కాకుండా మీకోసం మీరు సజీవంగా. సరే, పిల్లలు తిడుతున్నారని చెప్పింది కదా మేడము, సీక్రెట్ తాగుతున్నది అని. పేరెంట్స్కి ఏం తెలుస్తుంది? తెలియదు కదా. చూసిన వాళ్ళు టీచరే కొట్టాలి మా కదా. నల్లబోతులాలో ఈ అమ్మాయికి సంబంధించినటువంటి రోజువారీ అంటే 3 నెలలు మనం స్కూల్, 6 నెలలు స్కూల్ జరిగింది. ఆ తర్వాత 6 నెలలకు సంబంధించినటువంటి నెలకి ఎన్ని రోజులు స్కూల్కి వచ్చింది, తర్వాత అమ్మాయికి వచ్చినటువంటి గ్రేడు అవన్నీ చాలా జాగ్రత్తగా చూపించడం జరిగిందమ్మా. ఈ తర్వాత ఎగ్జామ్స్ కూడా జరిగినాయి. ఎగ్జామ్స్ 2 జరిగాయి, FA1, FA2. మేము ఎన్ని మార్కులకు పెట్టామో, ఆ తర్వాత పాపకు వచ్చేసి ఎన్ని మార్కులు వచ్చాయనేది